జగిత్యాల జిల్లా మల్యాలలో కాల్వలో పడిన కారుని పోలీసులు బయటకు తీశారు. కారులో డెడ్ బాడీ లభ్యమైంది. మృతదేహం రమణారెడ్డిదిగా గుర్తించారు. కాల్వలో పడిన కారుని పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. రమణారెడ్డిపై 3 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. రమణారెడ్డికి క్రిప్టో కరెన్సీలో భారీ నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రమణారెడ్డి బలవన్మరణం చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మిస్ అయిన రమణారెడ్డి మృతదేహం ఈ రోజు లభ్యమైంది. ఈ నేపథ్యంలో కార్ని కూడా బయటకు వెలికితీశారు. బయటకు తీసిన ఆ కార్లో రమణారెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో అది రమణారెడ్డి మృతదేహమే అని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే క్రిప్టో కరెన్సీలో భారీగా నష్టపోయిన నేపథ్యంలోనే రమణారెడ్డి చనిపోవడానికి ప్రయత్నించాడా లేదంటే అసలు ఏం జరిగింది అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపట్టారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 3 రోజుల క్రితం నమోదైనటువంటి మిస్టరీ కేసు మిస్టరీగా కొనసాగుతుంది. మిస్సింగ్ కేసు పైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నాయని, మరొక వైపు ఆ డెడ్ బాడీ వెలుగు చూడడంతో ఒక్కసారిగా ఈ కేసు అంతా కూడా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. ఎవరైతే సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి రమణారెడ్డి ఉన్నాడో, రమణారెడ్డి 3 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కనమ ఆచూకీ దొరకలేదని చెప్పి కుటుంబ సభ్యులు పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ రోజు ఉదయం మల్యాల క్రాస్ రోడ్ ఉన్నటువంటి వరద కాలంలో ఒక కారు తేలియాడుతున్నటువంటి విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆ కారును ప్రస్తుతం అయితే గజ ఈతగాళ్లు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ఆ కారులో రమణారెడ్డి మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే 3 రోజుల క్రితం మిస్సింగ్ జరిగినటువంటి కేసు ప్రస్తుతం అయితే ఏం జరుగుంటూనే ఒక అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. క్రిప్టో కరెన్సీలో నష్టపోయినటువంటి రమణారెడ్డి ఇటీవలే సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు లావాదేవీల కారణంగానే ఏమైనా జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు ఆ కారు జరిగినట్టు ఏదైతే వరద కాలంలో కారు తేలియాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే మాత్రం ఇది ఆత్మహత్య అనే అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ కారు మాత్రం బ్రిడ్జి పై నుంచి మాత్రం అందులో పడలేదు. ఎవరైనా ఆ కారును తీసుకుని వచ్చి ఆ వరద కాలంలో ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా, లేదంటే రమణారెడ్డి ఒకరే ఆ వరద కాలంలోకి కారుతో తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా? ఇది ఆత్మహత్య అనేది మాత్రం ఇంకా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఎవరైతే కాల్ డాటా ఉందో రమణారెడ్డికి సంబంధించినటువంటి కాల్ డాటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. చివరిగా ఎవరితో మాట్లాడారు, ఎవరితో సిడిఆర్ కూడా తీస్తున్నారు. దీంతో పాటు ఆ కారు పైన ఎవరైనా వేలిముద్ర ఉన్నాయా లేదా అనేది మాత్రం క్లూస్ టీమ్ తో కూడా ఆధారాలు సేకరించేటువంటి పని మాత్రం పోలీసులు మొదలు పెట్టారు. మొత్తానికైతే మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీగా మారిపోయింది. రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా, హత్య జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మాత్రం పోలీసు విచారణలో వెల్లడే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం కారును అయితే వెలికి తీయడం జరిగింది. కారులో మృతదేహం లభ్యం కాగా అది రమణారెడ్డిదిగా గుర్తించారు పోలీసులు. రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య చేసి ఆ కార్ని ఎవరైనా కారులోకి తోసేయడం జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు. 3 రోజుల క్రితం రమణారెడ్డికి సంబంధించి మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ రోజు అనుమానాస్పద రీతిలో కారులో మృతదేహం లభ్యం కావడంతో రమణారెడ్డిది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే స్టార్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మాల్యాలలో ఈ కాలువలో పడిన ఈ కారును అయితే వెలికి తీయడం జరిగింది. రెడ్డి సుద్దపల్లి గ్రామస్తుడు, పెగడపల్లి మండలము. ఇతడు 18వ తారీఖు ఇంట్లో నుంచి మిస్ అయ్యిందని 19వ తారీఖు సాయంత్రం వచ్చి పెగడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మనం ప్రాథమికంగా దాన్ని మిస్సింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి మనం దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో భాగంగా నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్, ఆ కాల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసినాము. దాంట్లో ఎటువంటి క్లూస్ రాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఏరియా దాటి బయటికి పోయినట్టు కారు కొంత ప్రాథమికంగా తెలిసింది. దాంతోపాటు ఇదే ఏరియాలో సెర్చ్ చేస్తున్నాము. తేలియాడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మార్నింగ్ నుంచి దీంట్లో సెర్చ్ చేసి ఆ కారు బయటికి తీసి చూడగా ఆ కారు
ఆ రమణదే అని, దాంట్లో పాటు అతడు చనిపోయి ఉన్నాడని మేము బయటికి తీసినాము. ఇప్పుడే ఆ డెడ్ బాడీని శవ పరీక్ష నిమిత్తం జగిత్యాల తరలించడం అయినది.